శ్రీమాత్రే నమః. ఇంట్లో ఈ బొమ్మ పెడితే పట్టిందల్లా బంగారమే అవుతుంది. సంతోషంగా ఉంటారు. జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా అనేక అడ్డంకులొస్తాయి. ఈ అడ్డంకులు రావడానికి కారణమేంటి అనేది తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే అంతకంటే ముందుగానే సమస్య పరిష్కారం కోసం కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు ఏ పని చేసినా సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలొస్తాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఆందోళనలతో ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ బొమ్మనుంచితే అనుకున్న పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఆ బొమ్మ ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే సర్వ జగత్తుకు వెలుగునిచ్చేది సూర్యుడు. సూర్యదేవుడు లేకపోతే జీవన మనుగడ సాధ్యం కాదు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఇక ఇల్లు సంతోషంగా ఉండాలంటే సూర్యుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు తూర్పు వైపు ఉండి ఉదయం సూర్యుడి కిరణాలు ఇంట్లో పడినట్లయితే అప్పుడు ఇంట్లో 7 గుర్రాల బొమ్మనుంచాలి. సూర్యుడి వాహనమైన ఈ బొమ్మను ఉంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వెలుగుతో పాటు వేడిని అందించే శక్తి సూర్యుడికి మాత్రమే ఉంది. రాగితో కూడిన సూర్యుడి ప్రతిమను తూర్పు వైపు కనిపించేలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఒకరికొకరు గౌరవం ఇస్తూ ఆనందంగా ఉంటారు. కొందరి ఇళ్లలో పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఎన్ని మందులు వాడినా నయం కాని వారు ఉంటారు. అయితే వారి గదిలో సూర్యుడి విగ్రహం ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో గృహిణి ఆనందంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. గృహిణి ఎక్కువసేపు వంటగదిలో ఉంటుంది. అందువల్ల వంటగదిలో కూడా రాగితో ఉన్న సూర్యుడి ప్రతిమ ఉంచడం వల్ల ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు. వారికి అకారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దేవుడి గదిలో కూడా రాగితో కూడిన సూర్యుడి ప్రతిమను ఉంచవచ్చు. అయితే సూర్యోదయం సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల అంతా మంచి జరుగుతుంది.